పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం పిఎస్ఎస్ హెచ్ఓ రమేష్ కు పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవి, కేశినేని నాని, యాంకర్ శ్యామల, రోజా, వంశీ వల్లభనేని, పేర్ని నాని, కొడాలి నానిల మీద టీడీపీ మహిళా నాయకులతో కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేసిన రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు మిర్యాల రత్నకుమారి. ఈ సందర్భంగా రత్నకుమారి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, సంస్కారవంతంగా పేద ప్రజల కోసం, సమాజం యొక్క పునర్నిర్మాణం కోసం, సామాజిక అభ్యుదయం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీరితో పాటు కూటమిలో ప్రఖ్యాతమైన నాయకత్వం వహించి కూటమి ప్రభుత్వంతో చెలిమిని ప్రకటించి చంద్రబాబుకి తన సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మెగాస్టార్ చిరంజీవి నలుగురి మీద గత కాలం నుంచి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, సమాజంలో సంస్కారవంతమైన ప్రజలు మాట్లాడుకోరని మాట భారతీయ సంస్కృతికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. వీరిలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, కేశినేని నాని, యాంకర్ శ్యామల, రోజా, శ్రీరెడ్డి వీరందరితో పాటు గన్నవరం శాసనసభ్యుడు వంశీ, పేర్ని నాని, కొడాలి నానితో పాటు వీరితో పాటు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మా తెలుగుదేశం పార్టీ అధినాయకుల మీద క్యాడర్ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేటట్టు భారతీయ సంస్కృతి మూలాలకు వ్యతిరేకంగా బండబూతులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. మా సంస్కృతి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల భయంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదన్న పెరికితనంతో మేము క్షమాపణలు చెబుతున్నామని సారీలు చెబుతూ నక్కల్లాగా దొంగ నాటకాలు ఆడుతున్నారు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా, ఎంత విచారాన్ని వెలుపించినా ప్రభుత్వం దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మేము ఎవరి మీద అయితే ఫిర్యాదు ఇచ్చామో వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సిగ్గు లేకుండా అతనే చెప్పాడు, నాకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను అని అంటున్నారు. క్షమాపణలు చెబుతున్న పోసాని తిరిగి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత డబ్బులు ఆశ చూపించి ఇస్తామంటే ఆ డబ్బు మొహం చూసి మరలా మా నాయకుడు చంద్రబాబుని, లేక లోకేష్ ని, పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఇంకా ఎవరి మీద కోపం వస్తే వారిని ఇలాంటి అసభ్య పదజాలంతో దూషించాడని గ్యారంటీ లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలంటే కఠినమైన శిక్షలు అమలు పరచాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామన్నారు. మా నాయకులు జోలికి ఎవరు రాకుండా ఇలాంటి భాషలు మున్ముందు భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా ఇంత కఠినమైన శిక్షలు ఇస్తారని, భయం కలిగే విధంగా వారిని అరెస్ట్ చేయాలని, వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు. కఠిన చర్యలు విధించడం ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా ఇలా మాట్లాడతారని ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మానవతా విలువలు చూపించొద్దు, వీళ్ళ మీద ఏ మాత్రం దయ చూపించొద్దు, వీరి పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. చిలుకలూరిపేట పట్టణంలోని వాళ్ళు మేము ఇంకా ఏం మాట్లాడలేదు అని అంటే గనక ఎవరెవరి మీద వారు ఏ భాషతో మాట్లాడారో సాక్షులతో సహా నిరూపిస్తాం. మా నాయకుల మీద మాట్లాడాం కాబట్టి కార్యకర్త మనోభావాలు దెబ్బతీసి మా ధైర్యం దిగజారిపోయి మా నాయకుల మీద మాట్లాడారు. మేమెంత అని బయట నోరెత్తి మాట్లాడకుండా ముందస్తుగా ఇలాంటి వైసీపీ కుక్కల్ని ఉసుగొల్పింది. ఇలాంటి పేటీఎం కుక్కలు అన్నింటినీ బంధుల దొడ్లో బంధించాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోంమంత్రి అనితను మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చెన్నం శెట్టి, పద్మ, తోటా సత్యం, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా, సంస్కారవంతంగా పేద ప్రజల కోసం, సమాజం యొక్క పునర్నిర్మాణం కోసం, సామాజిక అభ్యుదయం కోసం పనిచేసే పార్టీ. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు, వీళ్ళతో పాటుగా కూటమిలో ప్రఖ్యాతమైనటువంటి నాయకత్వాన్ని వహించి కూటమితో పాటు చెలిమిని ప్రకటించి చంద్రబాబు గారికి తన సహాయ సహకారాలు అందించిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినాయకుడు, ఆయనతో పాటు చిరంజీవి గారు, వీళ్ళ నలుగురి మీద గత కాలం నుంచి కూడా వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యానికి విలువలకి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, ఈ సమాజంలో సంస్కారవంతమైన ప్రజలు మాట్లాడకూడని భాష, భారతీయ సంస్కృతికి, కల్చర్కి కూడా విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, కేశినేని నాని, యాంకర్ శ్యామల, రోజా, శ్రీరెడ్డి వీళ్ళందరితో పాటుగా గన్నవరం శాసనసభ్యుడు వంశీ, వీళ్లతో పాటు ఇంకా చాలామంది, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా పార్టీ యొక్క అధినాయకుల మీద కేడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు, భారతీయ సంస్కృతి మూలాలకు వ్యతిరేకంగా బండబూతులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలని కాలరాస్తూ మా సంస్కృతికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సభ్య సమాజం తలవంచుకునే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల భయంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి పిరికితనంతో మేము క్షమాపణలు చెప్తున్నామని సారీలు చెప్తూ వీళ్ళు నక్కలాగా దొంగ నాటకాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే వాళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా, వాళ్ళు ఎంత విచారాన్ని వెలుగుచ్చినా వాటిని కౌంట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా మేము ఎవరినైతే కోర్టు చేసామో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి కఠినమైన శిక్షల్ని విధించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి సిగ్గు లేకుండా చెప్పాడు పోసాని కృష్ణమురళి, నాకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నారు, నేను మాట్లాడానని చెప్పాడు. ఇవాళ క్షమాపణలు చెప్తా ఉన్నటువంటి పోసాని తిరిగి రేపు వాళ్ళ అధికారానికి వచ్చినప్పుడు ఇంతకంటే అధికంగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మోహన్ చూసి మా చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో ఇంకా ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని ఇలాంటి అసభ్య పదజాలంతో దూషించడానికి గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలంటే కఠినమైన శిక్షల్ని మీరు ఖచ్చితంగా అమలుపరచాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా నాయకుల జోలికి ఇంకొకళ్ళు రాకుండా ఇలాంటి భాష మునుముందు భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా ఇంత కఠినమైన శిక్షలు వేస్తారు అనే భయం కలిగేటట్టుగా వాళ్ళని అరెస్టు చేయాలని, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, కఠిన శిక్షలను విధించడం ద్వారా రాబోయే రోజుల్లో ఇంకొకళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీద మానవత్వపు విలువలను చూపించొద్దండి, వీళ్ళ మీద ఏమాత్రం కూడా దయొద్దండి, కఠినంగా అవి ఉండాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గపు టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవ సిఐ గారికి మేమందరినీ కూడా ఒక పిటిషన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు పాత్రికేయులందరికీ కూడా మేము వివరాలు వెల్లడిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా మేమేం మాట్లాడలేదు అంటే కనుక సాక్ష్యాలను కూడా సమర్పించడానికి ఏమి భాష వాళ్ళు మాట్లాడారు, ఎవరెవరి మీద ఎంత అసందర్భంగా మాట్లాడకూడని బూతుల్ని అబ్యూజ్ చేశారు, ఎవరి మీద మాట్లాడారు, ఎవరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మా నాయకుల్ని మాట్లాడటం ద్వారా కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసి మా ధైర్యాన్ని దిగజారిపోయి మా నాయకుల మీద మాట్లాడారు, మేమెంత అని చెప్పి మేము ఎవరివి కూడా బయట నోరెత్తి మాట్లాడకుండా ఉండటం కోసం ప్రీ ప్లాన్డ్గా వైసీపీ ఇలాంటి కుక్కలందరినీ ఉసిగొల్పింది. అలాంటి కుక్కలందరినీ బందీల దొడ్డిలో పెట్టించవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.